వృత్తి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం అన్ని విషయాల మీద వాళ్ళకు అవగాహన కల్పించి ధర్మం వైపు నడిపేలా చేశాడు కాబట్టి బంజారాలకు శివలాల్ గారు దైవంగా నిలిచారు. అలాగే వారు సమాజంలో ఉన్న అహింసా పద్ధతులను నిర్మించడంలో వాళ్ళు ముందు ఉండి ఇతర కులాలకు కూడా ఆదర్శంగా నిలిచి మిగతా వారికి ఎంతో ఆదర్శంగా నిలిచారు. అందుకే వారిని ఆరాధ్య దైవంగా బంజారు బిడ్డలు కొలుస్తారు. అలాగే వారి నుండి సమాజం కూడా ఎన్నో మార్గాలను వారు సూచించడం జరిగింది. యువత కూడా వారి విధానాలను మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛమైన మనసున్న బంజారా బిడ్డలు వారి యొక్క మార్గంలో సేవలాల్ మహారాజు గారు చూపించిన మార్గంలో నడిచి అభివృద్ధి ప్రదంలో నడవాలని, సమాజంలో ఇంకా రానున్న రోజుల్లో ముందు వరుసలో ప్రగతి పదంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు